రాజుగారు నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవాల సమ్మంగా ఉందబ్బా. ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో చాలా కాసాము, మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా. రండి కూర్చోండి. మగ పురుషులు సరే మూసుకోవాల్సింది ముఖం కాదు. నువ్వు లోపల బొమ్మందు లోపల బొమ్మను అంతే పో. అబ్బా ఎవరు ఆవిడ? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య? రాజుగారి భార్య? అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏమండి దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపెట్టింది ఎక్కడరా? అదిరా గ్లాసు. రోజు తెచ్చుకుని చూస్తావు, తీసుకో గ్లాసు. అబ్బో నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏమండి ఇది కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? దాహమా? వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదరా. నీళ్ళు వచ్చాయి, నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకో. ఏమండి దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గొంతు ఎండిపోయింది. కొడుతో గొంతు ఎండిపోయిందా? గొంతు అడకుండా చెప్పమంటావు? గొంతు అడకుండా చెప్పమంటావు? గోవిందా గోవిందా గోవిందా. సత్యం యస్య స్మృత్యాచ నామోక్త్వ తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏర్పాటు చేయాలమ్మా. అక్కర్లేదు, కలిసే వెళ్దాం. కలిసే వెళ్దామా? గోవిందా. ఓం సిన్నో మిత్ర సంవరుణః సిన్నో భక్తవర్యమా సిన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే. గోవిందా గోపాల పారిపో పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు అందరూ తడపడతాయమ్మా. దుష్యంత 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 చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి. మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడ ఉండు. ఏమండి వచ్చేటప్పుడు కాళ్ళు కడకరండి. అమ్మా గోవిందా, అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అత్తని టికెట్ కొనుక్కొస్తా. నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర దిగు చాగమని ఆగట్లేదు. నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా గోవిందా నారాయణ షిరిడి సాయినాథా సాయినాథా సాయినాథా. అయ్యో ఆయన ఎవరో పాపం భక్తి ఎక్కువ చిందులు తొక్కుతున్నాడు. గోచి ఊడిపోయింది. బాబు గోచి సరి చేసుకోండి. గోచి గోచి షిరిడి సాయినాథా కాపాడు స్వామి. నేలా నేలా తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పద. అయ్యా నా దక్షిణ ఇదిగో నీ దక్షిణ అర్చక. ఇదిగో ఇదిగో పద తొందరగా ఉంటుంది. అయ్యో తొందరగా. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన రావడం ఏంటమ్మా? ఆయన ఆఫీస్ లో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు, పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన ఆయన కాదు. లేదు సత్యం ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కారెక్కి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? ఓ అయ్యో కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? అయ్యో కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో
మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏంటి మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయన కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడ నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొట్టడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే జేబులో చేయి పెడతామని ఫట్మని కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టట. అయితే ఆయన కాదా? ఆయనే, కానీ మీ ఆయన కాదు. నా మాట వింతల్లి, లోపల గుడి అర్చన పూజ దేవుడు పదండమ్మా. చక్కబుక స్వామి శరణమయ్యప్ప. రే ఏంటి వే పీగుతున్నావు అక్కడి నుంచి నువ్వు అక్కడ లే. మీ మేనేజర్ ఎదవని బిలో. మా మేనేజర్ ఎదవ కాదు. యా నీకెలా తెలుసు? నేనే ఆ మేనేజర్. అందుకే నీ హోటల్ ఏడ్చింది. సర్లే రూమ్లు ఉన్నాయా? ఒకే ఒక రూమ్ ఉంది. ఒకే ఒక రూమ్. సర్లే డబ్బులు ఎంత? అడ్వాన్స్ 2000. 500 చాలేపో నీ ఫేస్కి. పేరు చెప్పు. శంకర్, the one and only శంకర్ దీక్షిత్ లు. అడ్రస్ రాయ్. అలాగే శంకర్ SHANK. సరిపోతుందిగా? అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఏది కాదు. అర్థమైందిలే. ఏంటి అర్థమైంది? తడాలే. లా లా లా. థ్యాంక్స్. మరి నువ్వెక్కడ పడుకుంటావు? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, నేను కాదు. అదేంటండి, ఈ రూమ్ నా కోసమేగా తీసుకుంది. అలాగే నేను చెప్పానా? మిమ్మల్ని జెంటిల్మెన్ అనుకున్నాను. ఇంత బేవర్స్ డ్రెస్ వేసుకున్నట్టు జెంటిల్మెన్ అనుకోవడం నీది తప్పు. వేరే రూమ్ కూడా లేదన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? సరేరా, షేర్ చేసుకుందాం. నో, నాకు సెపరేట్ గా కావాలి. అలాగే ఆ రిసెప్షన్ దగ్గర పెద్ద సోఫా ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. ఇదిగో ఆగు, నన్ను సోఫా మీద పడుకోమంటావా? లేకపోతే సోఫా కింద పడుకో. మర్యాదగా బయటకు వస్తావా రావా? లేకపోతే అరిచి గోల పెడతా. భయపడ్డావు కదూ? ఇలాంటి వాడి కారుకేనే అది తప్పు. చెక్ వచ్చేసింది ఏంటి? మనోడితోటి బేరం కుదరలేదా? పెద్ద మగాడంట మగాడు. రూమ్ దాకా వెళ్ళిన తర్వాత అది నా కోసం కాదంటాడా? ఛీ, వేలకు వేలు డబ్బిచ్చాను. డబ్బు నువ్విచ్చావా? ఏ నీకేమైనా డౌటా? కావాలంటే వెళ్ళి అడుకో. పెద్దింటి అమ్మాయిల్ని తృప్తిపరచడం వీడి జాబా? అర్థమైపోయింది. నువ్వేంటో నీ జాబ్ ఏంటో మొత్తం తెలిసిపోయింది. నీ ప్యాంటు గెటప్ చూసినప్పుడు అర్థమైపోయింది. ఏంట్రా నా జాబు? అంతేగా, చెప్పు తెగిపోద్ది. నువ్వు కొడతావు నాకు తెలుసు, తట్టుకోలేక అడిగా. హాయ్, అంత డాబాకి వచ్చి బీరు కొడతావా? కొంచెం చల్లబడతావా?